4వ ఏడాది పొదుపు సంఘాల సభ్యుల ఖాతాలో బటన్ నొక్కి నగదు ప్రారంభోత్సవం వారి ఖాతాలో నేరుగా అందజేస్తున్నారు. 4వ విడతగా 6,394 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ఈ రోజు నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో 7,96,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 76,94,109 మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కింద వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులండి. అక్క చెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా చేస్తున్నారు. వారు అమూల్, హిందుస్థాన్ లిమిటెడ్ లాంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, 0 వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం. నేడు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా లబ్ధితో ఈ 56 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించిన లబ్ధి 2.5 లక్షల కోట్ల రూపాయలు దాటింది. నేడు అందిస్తున్న 6,394 కోట్లకు పైగా రూపాయలతో వైఎస్ఆర్ ఆసరా కింద మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 25,571 కోట్ల రూపాయలు. ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గౌతమి మేడం గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మెమెంటోను అందజేస్తున్నారు. జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మెమెంటోను అందజేస్తున్నారు. అలాగే జిల్లా యంత్రాంగం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మెమెంటోను అందజేస్తున్నారు.